ఈ వాక్యం నువ్వు వింటావు కదా, అర్థం చేసుకో. ఇఫ్ యు ఆర్ రిజెక్టెడ్ పర్సన్, నేను ఖచ్చితంగా చెప్తున్నా, ప్రభు దృష్టిలో నీవు ఉన్నావు. అందుకనే ఆ పరిస్థితులను చూసి, దాన్ని చూసి అస్సలు చింతించొద్దు. బిలీవ్, అక్కడనే ట్రస్ట్ చేయాలా. నాకు తెలుసు నా జర్నీ నేను కాదు స్టార్ట్ చేసింది, నా ప్రభు స్టార్ట్ చేశాడు. కాబట్టి అద్దరికి పోవడం ఖాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదుదాం. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఉండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా. ఇది జీసస్ టెక్నాలజీ. ఇది అర్థమవుతుందా? జీసస్ టెక్నాలజీ. సింపుల్ గా ఏమన్నాడు, లాజర్ బయటికి రా అన్నట్టే అక్కడ ఉన్న సముద్రం ఫస్ట్ దేని గద్దించాడంట? నిమ్మలపరచాడు. కొంతమందికి విశ్వాసులకి, నేను ఇక్కడ కొంచెం లోతుగా మాట్లాడతాను, అర్థం చేసుకోండి. కొంతమంది విశ్వాసులకి ఇప్పటికీ ఏదైనా శోధన వస్తే దేవుడు నన్ను శోధిస్తున్నాడనే ఆలోచన ఉంటుంది తప్ప ఇంకేం ఆలోచన ఉండదు వాళ్ళకి. దేవుడు నన్ను శోధిస్తున్నాడేమో. దేవుడు శోధించే శోధన వేరు, అపవాది శోధించే శోధన వేరు. నిజంగా దేవుడు నిన్ను శోధించడం ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆయన స్ట్రెంగ్త్ని ఇస్తాడు నీకు. ఆయన నీకు బలాన్ని ఇస్తాడు నిలబడేటట్టు. ఒకవేళ అపవాది శోధన కూడా నువ్వు దేవుని శోధననే అనుకుంటే కనుక నువ్వు కొంచెం పొరపాట్లో ఉన్నట్టే. ఓకేనా? సో యేసు ప్రభు కూడా వాళ్ళు ఆ గొప్ప ఆ ఇబ్బందిని చూసినప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మీరు దాని తర్వాత 5వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు చదివితే అక్కడ ఒక దురాత్మ పట్టి ఎక్కడ సేన అనే దయ్యం బట్టి ఎక్కడ సమాన వ్యక్తిని ఏం చేయడానికి పోతున్నాడు? ప్రభు విడుదల చేయడానికి పోతున్నాడు. దానికి ఆటంకంగా ఏమొచ్చింది అక్కడ? ఎవరు వెళ్ళొద్దని? ఇఫ్ జీసస్, ఒకవేళ యేసు ప్రభు అద్దరికి వెళ్తే ఏం జరుగుతుంది? ఎవరికి? సేనా దయ్యం పడ్డ వ్యక్తికి. అవునా? ఇప్పుడు వారికి వచ్చిన శోధన, వారికి వచ్చిన అలలు ప్రభు తీసుకొచ్చాడా? అపవాది తీసుకొచ్చిందా? సో జీసస్ ఏం చేశాడు? సింప్లీ హీ రిబ్యూక్డ్ ఆ గాలిని, ఆ సముద్రాన్ని. నిమ్మలం ఉండు అని చెప్తే నిమ్మలంగా ఉంది. తర్వాత ప్రభు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. యూజ్ యువర్ వర్డ్స్. నీ మాటలు నువ్వు అలాంటి విషయాలలో వాడాలంట. ట్రస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నువ్వు కొంచెంగా నీ విశ్వాస జీవితం ఎదుగుతూ ఉన్న కొలది నువ్వు నమ్ముతూ ముందుకెళ్తూ ఉండాలా. 1 రూపీలో బిలీవ్ చేయాలా? గాడ్ నీకు 1 రూపీ ఇచ్చినా నువ్వు బిలీవ్ చేయాలా? గాడ్ నీకు 1,00,000 రూపాయలు ఇచ్చినా నువ్వు బిలీవ్ చేయాలా? అంత ఆరోగ్యం ఉన్నప్పుడు నమ్మాలా? ఏమి బాలేని స్థితిలో కూడా నువ్వు ఏం చేయాలంట? ప్రభుని విశ్వసించాలి. అందుకనే సమ్టైమ్స్ నన్ను కొంతమంది బలవంతాన ప్రార్థన చేయమంటారు, కానీ నాకు నడిపింపు లేదు. నీ ఏం ప్రార్థన చేయాలి? అప్పుడు విజయ్ ప్రార్థన చేస్తాడు, ఓ దైవజనుడు ప్రార్థన చేస్తాడు. నో, వెన్ గాడ్ లీడ్స్ మీ అక్కడ మార్పులు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేనేమనుకుంటాను తెలుసా? నన్ను ప్రజలు వాడుకునే దానికంటే దేవుడు వాడుకోవడం మంచిది. అప్పుడు నడిపించాలి కదా. జస్ట్ వెయిట్ చేయి. హల్లెలూయా. ఒక అర్థమవుతుందా? ప్రభు నిన్ను వాడుకోవాలా. చదుదాం, కింద చదుదాం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా? ఏం లేదంట వాళ్ళకి. అంటే యేసు ప్రభుని వాళ్ళు వెంబడించట్లేదా? చెప్పండి. యేసు ప్రభుని వాళ్ళు వెంబడించట్లేదా? వెంబడిస్తున్నారు కదా. మరి ఏం చెప్తున్నాడు వాళ్ళకి? నువ్వు ఈ విషయంలో కూడా నమ్మాలి, అంతే. హల్లెలూయా. లాజర్ విషయంలో నమ్మావు కదా, హీలింగ్ విషయంలో నమ్మినావు కదా, రొట్టెల విషయంలో నమ్మినావు కదా. ఇగో ఇలాంటి విషయాల్లో కూడా నువ్వు నమ్మాలంట. అంటే ఇలాంటి స్థితిని కూడా దేవుడు మార్చగలుగుతాడు. హల్లెలూయా. పెద్ద విషయాల్లో కూడా దేవుడు ఆరంభించాలంటే, గొప్ప కార్యాలు జరిగించాలంటే నేను చిన్న విషయాలకు ఉండనే దేవుడు నమ్మేటట్టు తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికైనా గొప్ప శ్రమలు రావాలి. ఇక్కడ నేను ప్రార్థన చేస్తాను మీకోసం. ఏం చేయొత్తులే ఎవరికి? సరే, ఇట్లా అడుగుదాం. ఎవరికైనా ఆశీర్వాదాలు కావాలా? అవి ఎవరో చేయొత్తున్నది అక్కడ. ఏ గ్రేట్ బ్లెస్సింగ్స్ కమ్ ఇట్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. గొప్ప ఇబ్బందులు, గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప దీవెనలు ఎక్కడ వస్తాయంటే గొప్ప పరిస్థితుల్లో నుంచే బయటకు వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఆశీర్వాదం కావాలా? సమస్యలు కావాలా? హల్లెలూయా. లెర్న్ టు ట్రస్ట్ గాడ్. దేవుని యందు
నమ్మిక ఉంచడం అనేది నువ్వు స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలా. దేవునికి స్తోత్రం.